యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడిచ్చిన వాగ్దానం, మరి దేవుడిని స్తుతించుకొని వాగ్దానం మొదలు పెట్టుకుందాము. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఆయన స్తుతించుకొని వాగ్దానం మొదలు పెట్టుకుందాం, చెప్పుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. తండ్రి, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. తండ్రి, గొప్ప దేవ, నా తండ్రి, ఈ ప్రార్థన అంతట్లో ప్రభా నీ కృప తోడుగా ఉంచిన తండ్రి ప్రభా, నీ ఆత్మ ద్వారా నాయన ప్రతి ఒక్క బిడ్డనైనా ఏ బిడ్డ ఏ సమస్యలో ఉందో నాకు తెలియదు రాజా. ప్రతి ఒక్క బిడ్డ ద్వారా నాయన మీరు మాట్లాడడానికి ముందుకు వచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రం తండ్రి ప్రభా. సహాయం దయచేయండి. ఏ బిడ్డ ఏ సమస్యలో ఉందో నాయన, ఏ బిడ్డ ఈ ప్రాణాలు పోగొట్టుకోవడానికి నా తండ్రి ప్రభా అపవాది నాయన ఎదురు చూస్తుందనైనా, ఏ బిడ్డ జీవితాన్ని నాశనం చేయడానికి నేను అపవాది పొంచుకుందనైనా నాకైతే తెలియదు రాజా. ఏ కుటుంబంలో నష్టపాలు కాకపోతుందనైనా ఆ కుటుంబాలకు దర్శించండి, నీ వెలుగును నింపండి. ఏ కుటుంబంలో అపవాది చేరకుండా, ఏ కుటుంబానికి ఎలాంటి ప్రమాదకరం రానియకుండా కాపాడండి. నీ నామను మహిపరచుకోండి, నీ నామను కనపరచుకోండి అయ్యా. స్తుతి నా తండ్రి, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ఇప్పటి వరకు చేసిన మేలును బట్టి మీకు స్తోత్రం నాన్న. చేయబోతున్న నూతన మార్గాలు బట్టి నాన్న, నూతన కార్యాలు బట్టి నా తండ్రి ప్రభా మీకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. మా పెదవులు స్థిరమైన నీ బోరగా వాడబడండి అయ్యా. నా తలంపులు స్థిరమైన నీ తలంపులుగా దీవించండి. మా హృదయ ఆలోచనలు నీవుగా ఉండాలి, సహాయం దయచేయండి తండ్రి. నిలువెల్లా నా తండ్రి ప్రభా నీలో నేను, నాలో నీవుగానైనా నిలబడి నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి, దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి, నీవు తప్ప మరొక జీవితం అంటే ఏదీ లేదయ్యా. నా తండ్రి స్తోత్రం నాయన. నిత్యుడు ఒక తండ్రి, నిరంతరం ఉండేవాడు నీవేనయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నీవేనయ్యా. నా తండ్రి ప్రభా అపవాది ఏ ఒక్క క్షణం కొనైనా నాకు ఎలాంటి వ్యతిరేకతలు రానికుండానైనా నా తండ్రి ప్రార్థన అంతట్లో నీ కృప తోడుగా ఉంచండి. ఏ బిడ్డనైనా ఈ స్వరం నీవుగా పలికిస్తున్నా, నీ ఆత్మ ద్వారా ప్రేరేపించినైనా బిడ్డలతోటి మాట్లాడుతున్న ప్రతి ఒక్క స్వరాన్నైనా ప్రతి ఒక్క కుటుంబం ఆశీర్వాదం మేలుగా పొందుకోవాలయ్యా. ఏ చీకటి శక్తులు అడ్డుపడకుండానైనా ఎంతమంది హృదయాలను ప్రేరేపించి ఎంతమంది కుటుంబాలకునైనా ఆశీర్వాదకరంగానైనా మారుస్తావో, జీవితంలోనైనా వాళ్ళని ముందుకు కొనసాగింపజేస్తావో నీ చిత్తం ప్రభా. నీ చిత్తానుసారంగా జరగాలి కానీ మా చిత్తం కాదునైనా. ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షింపజేయండి. ఎవరు ఆపదలో పడబోతున్నారనైనా వాళ్ళ కుటుంబాలకు ఆశీర్వాదకరంగానైనా మీరుగా పాదం పెట్టండి అయ్యా. మీ వెలుగు నైనా ఆ గృహాల్లో నింపండి అయ్యా. నా తండ్రి, ఆ బిడ్డలకు ఏదైనా చెడు జరగబోతుందంటే నాయన నా తండ్రి వాళ్ళకంటే ముందుగా మీ పాదాలు అక్కడ మోపినైనా వాళ్ళని అడ్డగించుకోండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి నాయన. ఈ రాత్రి వాళ్ళ సమయంలో కన్నైనా, రేపు ఉదయకాల సమయంలో కన్నైనా ప్రతి ఒక్క బిడ్డకి నీ కృపా కాపుదల ప్రతి క్షణం తోడుంచండి. నా తండ్రి ప్రభా మీరు వచ్చి రాకడ సమయం వరకునైనా ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి. ప్రతి ఒక్క అవసరతలతో తోడుని సహాయం దయచేయండి. మరి ఈ వాగ్దానం ధరనైనా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా. తండ్రి, మాకైతే ఏమీ తెలియదు అయ్యా. మీరు తప్ప మాకు వేరే జీవితం అంటూ ఏదీ లేదు నాయన. మేము మనుషుల వైపు చూడటం లేదు రాజా, నీ వైపు మాత్రమే చూస్తున్నామయ్యా. ప్రభువులకు ప్రభువా నా తండ్రి స్తోత్రం నాయన. నా తండ్రి, రాజాది రాజా, రాజులకు రాజా, జయ వీరుడా నీకు స్తోత్రం నాయన. ప్రభు పేరట వచ్చువాడిని స్తుతింపబడను గాకయ్యా. ఈదులు రాజుకు జయం జయం, శుభ శుభం, హల్లెలూయా. నా తండ్రి స్తోత్రం నాయన. తండ్రి, ఎందుకు పనికిరాని ఈ పాత్రలనైనా నా తండ్రి, ఎందుకు పనికిరాని ఈ పాత్రలనైనా పారవేసిన పాత్రను కడిగి శుభ్రపరిచినైనా ముత్యములే మమ్మల్ని కడిగి నా తండ్రి ప్రభా మీ ముందుకు నా తండ్రి ప్రభా మమ్మల్ని తలగానే నియమించినందుకే స్తోత్రం నాయన. తోగ్గా నియమించిన తొలగా నియమిస్తానని నా తండ్రి మమ్మల్ని తలగా నియమించి హెచ్చింపజేసినందుకే స్తోత్రం నాయన. నీ నామాన్ని హెచ్చింపజేసుకున్నందుకే స్తోత్రం నాయన. మహిమను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా. ఘనత మహిమ ప్రభా మీకే చెల్లించుకుంటున్నాయినా. జీవం కలిగిన జీవాత్మ యేసుక్రీస్తుల వారి పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం నాయన. నా తండ్రి, నీ ఆత్మతోటినైనా ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, దీవించండి. మీరుగా నిలబెట్టుకున్న నా తండ్రి ఈ ప్రార్థనలో నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రభా నేను చేయలేను అన్నప్పటికీనైనా నా బిడ్డలతో నేను మాట్లాడాలి. నా బిడ్డల ఆశీర్వాదం మేలుగా పొందుకోవాలి. ఎంతమంది బిడ్డలు ఇరిగి నలిగిన హృదయాలతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఆశీర్వాదం మేలుగా మారాలి అని చెప్పని నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం నాయన.
దేవా, నేనైతే ఒట్టిదాన్నేనయ్యా, నేనైతే మట్టి మనిషినేనయ్యా. నా తండ్రి ప్రభ, నేను దేనికి పనికిరాని పాత్రనయ్యా. అయినప్పటికీనైనా నీ జ్ఞానాన్ని ఇచ్చినైనా నా తండ్రి ప్రభ, నీ శక్తిని ఇచ్చి నీ ఆత్మ ద్వారా నన్ను అభిషేకించబడి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతున్నందుకే స్తోత్రం నాయన. తండ్రి, మేమైతే ఏమీ ఇచ్చుకోలేమయ్యా. విరిగి నలిగిన ఈ హృదయాన్ని నిలువెల్ల నీకు బలిపీఠంగా అర్పించుకున్నామయ్యా. నా తండ్రి, ఆత్మను రక్షింపబడటానికి నాయన, ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడటానికి చేస్తున్న మేలును బట్టి మీకు స్తోత్రం నాయన. వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా నాయన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. సైతాన్ శోధనలు ఎక్కడనైనా అడ్డుపడకుండా నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క స్వరం ప్రతి ఒక్క బిడ్డ పొందుకొని ఇది ఆశీర్వాదంగా మారటానికి సహాయం దయచేయండి. అపవాది ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి దినదినం నా తండ్రి ప్రభ, నీ స్వరం వినపడే భాగ్యాన్ని వాళ్ళు ప్రేరేపించబడి నా తండ్రి వాళ్ళ చెవులకి, వాళ్ళ హృదయాల్లోకి నాటుకునే విధంగా నా తండ్రి నీ వాగ్దానాలను ప్రతి దినం వాక్యం అనే వాగ్దానాన్ని వాళ్ళ హృదయాల్లో నింపుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఎందుకు పనికిరాని పాత్రలు మేము జీవించడం ఎందుకని చెప్పని బాధపడుతున్నాం. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా. నా తండ్రి, రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఎంతమంది బిడ్డలు నీ కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా, బిడ్డలందరినీ దీవించండి. అది సమస్య ఏదైనప్పటికీనైనా మీరు మాత్రమే సహాయం చేయగలరు దేవుడు అయ్యా. ఎవరికైనా అసాధ్యమే కానీ నా తండ్రి, మీకు అసాధ్యం అంటే ఏది లేదు నా దేవా. సహాయం దయచేయండి. మీ నామను మహిమపరచుకొని మీ నామను గణపరచుకోండి అయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ఆత్మదేవా మీకు స్తోత్రం నాయన. నా తండ్రి, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, స్తోత్రం. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు కీర్తన గ్రంథం కీర్తన అధ్యాయం 84:11 ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన మేలును చేయక మానడు అని చెప్తున్నాడు. 11వ ద్వారా కీర్తన గ్రంథం కీర్తన అధ్యాయం 84వ అధ్యాయం 11వ ద్వారా దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో మనందరితోటి మాట్లాడుతున్నాడు అనమాట. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమును ఉన్నాడంట. కేడెం అంటే మనకు తెలుసు కదా, బంగారం అనమాట. బంగారం లాగా మెరుస్తూ మన గృహంలో ఆయన ఉన్నాడంట. మనకు తోడుగా ఉన్నాను అని చెప్తున్నాడు. మరి యథార్థమైన హృదయంతో ఎంతమంది బిడ్డలైతే జీవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనమాట. నేను కేడెమునై మీ గృహంలో చేరి ఉన్నాను అని చెప్పనని యెహోవా కృపయు ఘనతయు అంటే ఆయన కృప మనకి తోడుందంటే సమస్తాన్ని మనము అన్నిట్లో మనం కొనసాగింపజేసినట్టే అనమాట. మనం ఏది కొదువు ఉండదంటే, ఇంకా కొదువుకు అనేది మనకి ఎక్కడ ఇంకా కొదువు అన్న మాటే ఉండదన్నమాట. అలాంటి కృపను దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. నాతో మీతో అందరితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను దేవుడినై కేడెమునై మీ గృహంలో ఉన్నాను అని చెప్పారని మాట్లాడుతున్నాడు. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన మేలు చేయక ఆగడంట. ఎందుకంటే మనం కాకపోతే కొన్ని విషయాల్లో మనం ఏంటంటే తొందరపడతాం. కానీ దేవుడు అన్నీ ఆలోచించి మనము కొన్ని అడుగుతాం దేవుణ్ణి. కానీ దేవుడు మనకి సమస్తాన్ని మనం ఊహించినంత సంతోషాన్ని మనకి ఇవ్వాలని చెప్పానని ఆయన మనల్ని పరీక్ష చేస్తాడు. ఎందుకంటే వీళ్ళు అడిగిన దానికి వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారా, లేకపోతే వాళ్ళు అడిగేదానికోసం వాళ్ళు నన్ను ప్రేమించినట్టు ఉన్నారా అని చెప్పనని దేవుడు ఒక పరీక్ష అనేది పెడతాడంట. ఆ పరీక్షకి మనం నెగ్గగలిగితే ఎన్ని పరీక్షలు పెట్టినా ప్రభువా మేము నిన్ను విడిచిపెట్టి ఎటు వెళ్ళిపోమయ్యా అని చెప్పనని మనం ప్రతి క్షణం ఆయన్ని ప్రేమిస్తూ ఆయన్ని ఆదరణకర్తగా మన గృహానికి నివాస స్థలంగా మనం నిలబెట్టుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రతి క్షణం ఎలాగంటే యథార్థమైన జీవితం, మోసకరమైన మాటలు మాట్లాడకూడదంట, చెడు చూడకూడదంట, చెడు వినకూడదు, చెడులోకి వెళ్ళకూడదు. ఎవరన్నా నలుగురు కూర్చొని వీళ్ళ మీద చాడీల మాటలు మాట్లాడుకునే సమయంలో మనము అక్కడ ఉండకూడదు. ముసలమ్మ ముచ్చట్ల దగ్గర మనం ఉండకూడదు. మోసకరమైన మాటలు మనం పలకూడదు అని చెప్పనని దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మన అందరితోటి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం అంటే చాలా ఇష్టం దేవుడికి. మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనకి కేడెంగా ఉన్నాడంట. మనం ఎట్లా ఉండాలి? యథార్థమైన హృదయం కలిగి మనము ప్రవర్తించినప్పుడు వారికి మేలును చేయక మానడంట. ప్రతి క్షణం మేలు చేస్తాడు. కానీ వెనక ముందు మనల్ని కూడా ఆయన
కొన్ని కొన్ని అనేది అనుమతిస్తాడు, సైతానికి అనుమతిస్తాడు. సైతాన్ని అనుమతించినప్పుడు ప్రభా మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామయ్యా, నిన్ను సంతోషపెట్టడానికి మాత్రమే మేము ముందు కొనసాగిస్తున్నామయ్యా. కానీ ఈ సమయంలో మా గృహంలో ఉన్న ప్రతి ఒక్క చింత తొలగించు ప్రభా, మాకు సహాయం చేయి ప్రభా. మా ఇరుగు పొరుగు వారు కూడా మంచిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా అని చెప్పనని ఆయన అడుగుతూ ఉండాలి. మన కుటుంబం కోసమే కాదు ప్రైవేట్లారా, ఎదుటి వారి కుటుంబాల కోసం కూడా మనం ఎవరైనా నలిగిపోతున్నా, ఆర్థిక పరిస్థితిలో ఉన్న, ఇబ్బందుల పాలైన, నష్టంలో ఉన్న, కష్టంలో ఉన్న ప్రతి క్షణం దేవుణ్ణి అడగాలి. వాళ్ళు సంతోషంగా ఉండాలి ప్రభా, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు మాకు చెప్పకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఆనందంగా ఉండాలి, వాళ్ళ పనిలో కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పనని ప్రతి క్షణం దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడనమాట. అలా మనము దేవుణ్ణి మనం అడిగినప్పుడు మనతో చాలా మనం ఏదైతే అడుగుతామో, దేనికోసం మనం ప్రయాసపడతామో వాటన్నిటిలో మనం ఊహించిన దానికంటే అత్యధికంగా బహు ఆనందాన్ని ఇస్తాడంట. ఘనతయు కృపయు మనకి తోడు ప్రతి క్షణం దేవుడు ఉంచుతానని చెప్తున్నాడు. మరి ఎంత అంటే మేలును చేయక మానడంట ఆయన మన పట్ల, అనుగ్రహించును గాక అని చెప్తున్నాడు. కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన మేలు చేయక ఆయన ఏ మేలు చేయక మానడు అని చెప్తున్నాడు కీర్తనకారుడు. యెహోవా ఎంత మేలు చేస్తున్నాడని చెప్తున్నాడు అనమాట. దేవుడినై యెహోవా సూర్యుడు కేడేమునై విన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. ఎన్ని ఘనతలు, ఎన్ని కృపలు, మనం ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని పొందుకుంటాం తప్ప ఏది మనకి వెనక తిరిగి రామంట. మరి ఎంత ఘనత అంటే మనం ఊహించిన ఘనత. ఎక్కడికి వెళ్ళినా మనల్ని పొగిడేవాళ్ళే తప్ప, ప్రేమించేవారే తప్ప, మనల్ని ద్వేషించేవారు, మనకు శత్రువులు అనేది ఇంకా ఉండరు అని చెప్పనని దేవుడు చెప్తున్నాడు. యథార్థమైన హృదయం ప్రైవేట్లారా, మనము చెడు దృష్టితో ఎదుటి వారి గుమ్మాల సాయి మనం కళ్ళెత్తి చెడు దృష్టితో చూడకూడదు, వ్యసనాలకి బానిసలు అవ్వకూడదు, చెడు ఆలోచనలు ఈ లోకమనే పాపంలోకి, లోకమనే మురికిలోకి మనం జీవించకూడదు అని చెప్పననేది దేవుడు ప్రతి క్షణం మాట్లాడుతున్నాడు. ఒక భార్యను భర్తను భార్య మాత్రమే ప్రేమించాలి, ఎదుటి వారి ముఖాలు చూడకూడదు, ఎదుటి వారిని చెడు దృష్టితో ఆలోచనలో కూడా రాకూడదు అని చెప్పనని, యథార్థమైన జీవితంలో మీరు ఇలా జీవించాలి అని చెప్పనని దేవుడు ఈ రాత్రివేళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతున్నాడు. మరి అలా జీవించిన ప్రతి క్షణం మరుక్షణం ఆయన మనం ఏదైతే అడుగుతామో వాటన్నిటిలో మనకి ఆశీర్వాదాన్ని ఇస్తానని చెప్తున్నాడు అనమాట. అది సమస్యలు ఏవైనప్పటికీ, మరణ జీవితంలోకి మనం వెళ్ళినప్పటికీ దేవుడు మనల్ని లేపి నిలబెడతాడనమాట. మన నమ్మకం, మనం ఏ విశ్వాసంతో మనం జీవిస్తామో అలాంటి విశ్వాసంతో మనము ముందుకు కొనసాగించినప్పుడు యెహోవాయే మాకు జీవితం అని చెప్పనని మనం పూర్తిగా దేవుడి మీద ఆధారపడినప్పుడు, అలా ఆధారపడటానికి కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడు. మన విశ్వాసం ఎంత అని చెప్పననేది ఆయన పరీక్ష చేస్తాడంట. ఆ పరీక్ష చేసినప్పుడు మనం ఆ పరీక్షలన్నిటికీ నెగ్గి ముందుకు కొనసాగింపజేస్తే మనము ఎన్నడూ మనం ఊహించినంత ఇదిగా మన ముత్తాతలు కూడా మనకి మన తాతలు ముత్తాతలు మన బంధువులకు కూడా లేని అంత ఆస్తికర్తలుగా మనల్ని చేస్తాడనమాట. అంత గొప్ప దేవుడు అనమాట. ప్రతి ఒక్క దాంట్లో ఆయన ఎలా చెప్తాడో మనం అలా నడుచుకుంటేనే మనం ముందుకు కొనసాగింపజేయడానికి మనకు ప్రతి ఒక్క దాంట్లో ఆయన ఘనతయు కృపయు మనకు కేడేమై ఉంటాడంట. మన గృహం నిండా బంగారంతో నింపుతాడు. బంగారం నాటి జీవితంలోకి పరలోక సంతోషం ఎంత ఆనందంగా ఉంటుందో అలాంటి సంతోషంలోకి, పరలోక సంతోషం అంటే ఎలా ఉంటుంది, గొడవలు ఉండవు, సమస్యలు ఉండవు, ఆనందం తప్ప కన్నిటికీ స్థానం ఉండదన్నమాట. మరి భూమి మీద మనం ఉండంగానే దేవుడు పరలోకానికి వెళ్ళకముందే భూమి మీదే మనకి అంతటి సంతోషాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. ఆయన ఘనతయు కృపయు మనకి ప్రతి క్షణం మనకి తోడుంటాయి అని చెప్పనని దేవుడు చెప్తున్నాడు. యథార్థమైన జీవితం నడిచే ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు ఈ రాత్రి వాళ్ళ సమయంలో మాట్లాడుతున్నారు. అట్టి వారు ఎంతమంది ఉన్నప్పటికీ, ప్రభా నేను ఎన్ని అడిగినా నువ్వు ఇవ్వలేదయ్యా, నేనేం పొరపాట్లు చేశాను ప్రభా అని మనము దేవుణ్ణి అడగాలి. ప్రభా ఈ ఉదయకాల సమయం నుంచి సాయంత్రం వరకునైనా మేమేమన్నా మోసకరమైన మాటలు మాట్లాడామా,
చెడు మాటలు వింటున్నామా, చెడు తలంపులు మాలో ఉన్నాయా ప్రభా అని చెప్పనని అడిగినప్పుడు దేవుడు కరెక్ట్గా మనతో మాట్లాడతాడు. ఆ తప్పులు సరిచేసుకొని ఇంకో సమయాన ఇలాంటి తప్పులు మన వల్ల జరగకోకుండా మనం ఏ సమయానైతే మనం జాగ్రత్త పడతామో ఆ సమయంలో దేవుడు యథార్థమైన బిడ్డలు నా బిడ్డలని చెప్పనని ప్రేమిస్తూనే ఉంటాడు ప్రతి క్షణం. బిడ్డలారా, ప్రతి ఒక్కళ్ళు ఆలకించండి. యవనస్తు బిడ్డల్ని అపవాది తొందరగా చోటు చేసుకుంటుంది. ఎందుకంటే అపవాది యవనస్తులంటే యేసయ్యకి బహు ప్రాణం అంట, ఎంతో ప్రాణం, ఎంతో ఇష్టం అంట యవనస్తులంటే. మరి పసిబిడ్డలన్నా యవనస్తులన్నా పెళ్ళి కానీ ప్రతి ఒక్క బిడ్డ దేవుడికి మహా ఇష్టం అంట. ఎందుకంటే వాళ్ళు దేవుడితో సమానం కాబట్టి వాళ్ళలో ఎలాంటి చెడు మనసులు, కల్ముషమైన మనసులు ఉండవు కాబట్టి వాళ్ళు తిరగటం వరకే కానీ వీళ్ళని నష్టపాలు చేయాలని చెప్పన్న ఆలోచన వాళ్ళ రాదనమాట. అందుకని దేవుడికి ప్రతి ఒక్క బిడ్డలంటే చాలా ఇష్టం అంట. మరి ఆ బిడ్డల పట్ల అపవాది తొందరగా పొంచి ఉంటుంది. వాళ్ళ పట్ల దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో వాళ్ళని అపవాది అంతగా హింసించడానికి దేవుడికి విరోధంగా తయారు చేస్తుందన్నమాట. మనుషులమైతే మనం చేసే కాదు, కానీ అది అపవాది వల్ల జరుగుతాయి కాబట్టి మనము చేసిన తప్పులని ఒప్పుకొని ప్రభా మేము ఇన్ని తప్పులు చేశామయ్యా, ఇంకెన్నడూ మేము చెయ్యము అని చెప్పనని ఆయన సన్నిధిలో మోకాళ్ళు వేసి మనం కూర్చున్నప్పుడు దేవుడు మనల్ని విడవడంట, ఎడబాయడంట. జీవితం అంతకాలం మరణ ప్రాంతంలోకి వెళ్ళే సమయం వరకు మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాడంట దేవుడు. వీళ్ళు ప్రాణం విడిచే ఒక్క 2 నిమిషాలైనా మనతోటి వాళ్ళ తప్పులు ఒప్పుకొని పరలోకానికి సాక్షులుగా నిలబడతారు అని చెప్పనని ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉంటాడంట దేవుడు. మరి అట్టి కృప మన పైన అభిషేకించబడాలంటే మనం చేసిన ప్రతి ఒక్క తప్పు ప్రతిదినం మళ్ళీ అలాంటి తప్పులు జరగకోకుండా దినదినం నూతనంగా జీవించే జీవితంలోకి మనం నడవాలన్నమాట. ఎవరమైనా సరే అలాంటి నడిచినప్పుడు మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన, కన్నవాళ్ళు చేసే ప్రతి ఒక్క ప్రార్థన, బిడ్డలు ఎంత దూరం ఉన్నప్పటికీ, వాళ్ళు ఎంత దూరం ప్రయాణం చేసినప్పటికీ ప్రతి ఒక్క సమస్యలో విడుదల దేవుడు చేస్తాడనమాట. మరి యథార్థమైన జీవితంలో మనం నడిచేటప్పుడు దేవుడు మనం ఏదైతే అడుగుతామో వాటన్నిటిని మనకై అనుగ్రహిస్తాడనమాట. ఈ రాత్రి వాళ్ళ సమయంలో మరి చదువులే కానీ, బిడ్డల భవిష్యత్తు ఏదైనప్పటికీ, సంతానం కోసమే కానీ, అప్పులు బాకీలే కానీ, సొంత గృహాల కోసమే కానీ, పొలాల కోసమే కానీ, ఏదైనప్పటికీ మనం ఏదైతే అడుగుతామో అవన్నీ ఇస్తాడు. మన తప్పులు ఒప్పుకొని ప్రభా ఇంకెన్నడూ ఇలాంటి పొరపాట్లు చేయమయ్యా, మమ్మల్ని క్షమించండి అని చెప్పనని మేము యథార్థ మార్గంలో ఎలా నడవాలో ప్రభా, మాలో ఏ బలహీనత అపవాది వాడబడుతుందనైనా ఆ బలహీనతలు ఇంకా మేము పోకోకుండా, అపవాది మమ్మల్ని ముట్టకుండా మా చుట్టూని అగ్ని కాంచిన వేయి ప్రభా అని చెప్పనని అడుగుతూ ఉండాలి. అలా అడిగినప్పుడు అపవాది ఏ తలంపులు మనలోకి రానియకుండా ప్రతి క్షణం మన తలంపులు స్థిరమైన యేసు తలంపులుగా, యేసయ్య జీవం కలిగిన యేసయ్య తలంపులు మాత్రమే మన తలంపులు స్థిరమైన తలంపులుగా మనము అడగాలి. అట్లా అడిగినప్పుడు దేవుని ఆత్మ వెలుగు మన మీద అభిషేకించబడి ఆయన మనల్ని ముట్టినట్టు కూడా మనకి స్పర్శ తెలుస్తుందన్నమాట. ఆయన స్వరం వినగలుగుతాము, ఆయన దర్శనం మనం చూడగలుగుతాం. యథార్థమైన జీవితంలో నడవాలి. యథార్థమైన జీవితంలో ఏ ఒక్క క్షణం కూడా మనం పొరపాటు చేసిన దేవుడికి బహు కోపం అన్నమాట. మరి మనం ఆయన సన్నిధిలో కూడా మనల్ని కూర్చొనివ్వడు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు కదా, ఆయన నా సన్నిధిలో నువ్వు అవసరం లేదు, వెళ్ళిపో, పక్కకి వెళ్ళిపో. నీ వాళ్ళని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నన్ను కాదుగా ముందు ప్రేమించేది, నీ వారందరినీ ప్రేమించుకుంటున్నావు అని చెప్పనని బాధపడతాడంట. ఎందుకంటే మన బిడ్డల్ని మనల్ని పోషించే దేవుడు ఆయన కాబట్టి మనము కష్టం చేసినా ఒక్కోసారి నిలబడదు, ఒక్కొక్క రూపాయి కూడా నిలబడదు. కానీ దేవుడు కృప తోడుంటేనే మనం చేసే ప్రతి ఒక్క కష్టం రూపాయి నిలబడిపోయి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిట్లో మనకి సంతోషం కలుగుతుందన్నమాట. యెహోవా ఉన్న గృహంలో ఏది కుదువ ఉండదు. చూసేవారికి పేదరికంగా ఉంటుంది కానీ జీవించే వారికి పేదరికంగా ఉండదు, ధనవంతులుగానే జీవిస్తారనమాట. మరి ప్రియబిడ్డలారా, ఎంతమంది అయితే ఉన్నారో యెహోవాను ఆశ్రయించే ప్రతి ఒక్కళ్ళు ఎంత పేదరికంగా ఉన్నా వాళ్ళు ధనవంతులుగానే దేవుడు దీవిస్తాడనమాట. మరి రాత్రి సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడిని అడుగుదాం. ప్రభా మాలో ఏమైనా లోపాలు ఉన్నాయి, ఏమైనా సరిచేయండి ప్రభా, క్షమించండి అని చెప్పాను. దేవుడు పాదాల చెంతకి వెళ్ళి క్షమాపణ అడగాలి. క్షమాపణ అడిగితేనే మనకి క్షమాపణ దొరుకుతుందన్నమాట. మనల్ని రక్షింపజేయడం కోసమే కదా
వదకదేబడిన గొరిపిల మాదిరిగా కలవరి శిలువలో ఆయన రక్తాన్ని కార్చారు. ప్రతి దినం ప్రతి క్షణం మనం చేస్తున్న ప్రతి ఒక్క తప్పుకి క్షణం మళ్ళీ ఆయన్ని కలవరి శిలువలో మనం సిలువ వేసినట్టే అనమాట. అలాంటి బాధ మనం కలిగించకూడదు ఆయనకి. మనం ప్రతి క్షణం ఆయన్ని సంతోషపెట్టేవారిగా ఉండాలి, కానీ మనం బాధ పెట్టేవారిగా జీవించకూడదు. ఆయన సంతోషపెట్టే కొంది మనల్ని సంతోషపెట్టడం, మనం ఒక భాగం ఆయన సంతోషపెడితే 10 మన కుటుంబాన్ని దీవిస్తాడనమాట దేవుడు. మరి అట్టి కృప కలిగి అటు జీవితంలో మనం యథార్థమైన జీవితంలో మనం నడిచే ప్రతి క్షణం దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఎంతకంటే మనం చెప్పలేం. మనకి ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదాలు తప్ప ఇంకెక్కడ ఏ కీడు అనేది మనల్ని ముట్టదనమాట. ఏ ద్వేషం మనల్ని, ఏ శత్రువులు ఏ రకాలుగా మనల్ని ముట్టదనమాట. ఎలాంటి దోషం అనేది మన కుటుంబాల మీదకి రాదు. ఎలాంటి కీళ్ళు తెగులు కూడా రావు. ప్రతి ఒక్క దాంట్లో ఎవరికి ఎక్కడ ఏది జరిగినప్పటికీ యెహోవాను పిలిచే ప్రతి ఒక్క గృహంలో వెలుగు మాత్రమే నింపబడుతుందన్నమాట. చేసే ప్రతి ఒక్క ప్రార్థన కుటుంబం అంతా ఎంత దూరం వెళ్ళినప్పటికీ దేవుడు మనతో మాట్లాడతాడు. బిడ్డలారా, అక్కడ మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే దేవుడి బిడ్డలకి మరణం మాత్రం భయంకరంగానే ఉంటుంది, కానీ శిలువ ధ్యానం ఆయన ఎలాగ శిలువలో మరణించాడో ఆ శిలువ మరణం మనకి కూడా దక్కినప్పుడే మనం పరలోకానికి సాక్షులుగా ఉంటాము. ఎందుకంటే పరలోకానికి మనం చేరాలంటే ఆయన ఏ భారాన్ని మోసాడో మనం కూడా ఆ భారాన్ని మోయాలి. చనిపోయే ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే దేవుడు వాళ్ళకి ముందే దర్శనం ఇస్తాడు. ఈరోజు ఈ జీవితంలో ఈ పాత్ర తొలగించబడినని చెప్పనని దర్శనం ముందే కలిగిస్తాడనమాట. దర్శనం కలిగిస్తాడు. వాళ్ళు మరణించే వాళ్ళకి దేవుడు మరణం ఎప్పుడు కలుగుతుందని చెప్పని ముందే తెలుపుతాడు. కానీ మరణించే సమయానికి తెలియదు అనమాట. ప్రాణం ఎలా పోతుందో వాళ్ళకే తెలియదు. కానీ ఆ భయంకరమైన జీవితంలో నడిచే ప్రతి ఒక్కళ్ళు కూడా పరలోకంలో నిత్య వారసులుగా నిలబడతారనమాట. చూసేవాళ్ళు ఎలాగనుకుంటారు, వీళ్ళు పాపులు, వీళ్ళు పాపం చేశారు, దేవుడి పట్ల ఏదో పాపం చేశారు, అందుకే వీళ్ళని ఇలా చేస్తున్నారని చెప్పనని ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా అనుకుంటారే తప్ప, కానీ నిజమైన సమాధానం ఏమిటంటే దేవుని సిలువ, దేవుడు ఎలాగైతే గొర్రెపిల్ల మాదిరిగా రక్తాన్ని చిందింపజేసి ఆయన మరణం భయంకరమైన జీవితంలో ఎలాగైతే పోగొట్టుకొని భూమి మీద పరలోకానికి వారసుడిగా మళ్ళీ సజీవ లెక్కలో మళ్ళీ సజీవంగా చనిపోయి మూడో దినము సజీవంగా లేచి మళ్ళీ పరలోకానికి ఎలా వెళ్ళాడో మన జీవితాలు కూడా అలాగే మనం మరణం అనేది భయంకరంగా ఉన్నప్పటికీ మనకి తెలియదు కాబట్టి చూసే వరకు భయంకరంగా ఉంటుంది కాబట్టి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారే, కానీ ఆ జీవితంలో దేవుడు మనకి నొప్పి కూడా కలిగించడు. చూసేవారికి మాత్రమే ఎలాగుంటాయి. మనకి ఆ సిలువ మరణం మనకి తప్పదనమాట. ఆ సిలువ మరణంలో మనం జీవించే ప్రతి క్షణం ఎంతో పునరుత్థాన జీవితంలో మనం జీవిస్తాము అని చెప్పారని దేవుడు ప్రతి క్షణం మాట్లాడుతున్నాడు. అటు వారందరూ ధన్యులే, కానీ తెలియక ఎంతోమంది చెడుగా మాట్లాడతారు, చెడుగా పలుకుతారు తప్ప తెలియని వారికి క్రైస్తవ సంఘంలో ప్రతి ఒక్క బిడ్డకి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా కొన్నిసార్లు అపవాది వాడబడి ఎన్నో విధాలుగా వీళ్ళు మంచివాళ్ళు కాదేమో, ఇంత పరిచర్య చేస్తున్న వీళ్ళకి చెడు జరుగుతుందని చెప్పనని మాట్లాడతారే, కానీ అది తెలియక ఎంతోమంది ఎన్నో రకాలుగా అన్యులు కానీ వీళ్ళల్లో దేవుడు అనేవాడు ఉంటే ఇలా భయంకరమైన జీవితంలో ఎందుకు చనిపోతున్నారు అని చెప్పనని వ్యతిరేకతలు ఎందుకు వస్తున్నాయి, వీళ్ళల్లో ఇంత ఎక్కువగా ఎందుకున్నాయి, ఇంత భయంకరంగా ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పనని వాళ్ళు అనుకుంటారే తప్ప దానికి అసలైన కారణము అదే. కాబట్టి మరి అది దేవుడు మాత్రమే లోతైన మర్మం. కాబట్టి ఈరోజు మీతో మాట్లాడడానికి కూడా దేవుడు నీతో మీ అందరితోటి నాతోటి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు అనమాట. ప్రతి ఒక్క మాట మీరు అందరూ కూడా విని గ్రహించాలని చెప్పనని ప్రతి ఒక్కళ్ళకి దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మీ అందరితోటి పలికేస్తున్నాడు. మరి ఇది ఏదైనా సరే దాన్ని ఎదుర్కొనగలిగిన వాడే ధన్యుడంట, బహుధన్యుడంట. మరి ఏ సమస్య వచ్చినా దాన్ని గర్వంగా నిలబడగలిగిన వాడే దేవుడు ముందర మాత్రమే దీన మనసు కలిగి ఏ సమస్యలు వచ్చినా ఇది నన్ను ఏం చేస్తుంది, ఏసై నాకు తోడుండగా నన్ను ఎవరు ఏమి చేయలేరు అని చెప్పనని గట్టిగా ఆయన మీద ఆనుకున్నాం. ప్రతి ఒక్కళ్ళకి అలాంటి యథార్థమైన జీవితంలో మనం ఏది అడిగితే అది మనం అడగకముందే మనం హృదయంలో ఉన్న ప్రతి ఒక్క మన హృదయంలో మాటలన్నీ ఆయనకి తెలుసు కాబట్టి మన హృదయంలో మనం అనుకుంటూ ఉంటాం, కానీ అవి మన గృహంలోకి వచ్చేస్తాయి అన్నమాట. మనం ఏ విషయంలో ఏది చింత ఉన్నప్పటికీ ఆ చింతలన్నీ తొలగించి సంతోషంగానే ఉంటాం. ప్రభు ప్రతి క్షణం మాట్లాడుతూ ఉంటాడు, ఏమని, మీ చింతలన్నీ నా మీద మోపండి, మీ భారాన్ని మీరు కొనసాగింపలేరు, మీ చింత యావత్తు నా మీద మోపి మీరు
సంతోషంగా నా పాదాల చెంతకి వచ్చేయండి అని చెప్పనని అడుగుతూ ఉంటాడు. భయంకరమైన శ్రోధలను ఎదుర్కోవాలంటే మరి తెల్లారగట్ల అరుణోదయ ప్రార్థనలో 4 గంటలప్పుడు కానీ 3 గంటలప్పుడు సమయం కానీ ప్రార్థన చేసి రోదన ధ్వని చేయాలన్నమాట. కన్నీటి ప్రార్థన, ఎవరూ చేయని కన్నీటి ప్రార్థన, శ్రోధన, పెదవులు విప్పి ధ్వని పలికే ప్రార్థన పలికినప్పుడు దేవుడు మొరాలకిస్తాడు, ఆయన జవాబిస్తాడు, దర్శనం కలిగిస్తాడు, స్వరాన్ని వినిపిస్తాడు. మరి చిన్న చిన్న ప్రార్థనకు అయితే మామూలుగా చేసుకోవచ్చు, కానీ మన కష్టకరమైన పరిస్థితులు ఏదైనప్పటికీ కన్నీటి దుఃఖంలో నుంచి ప్రార్థన రావాలన్నమాట. అరుణోదయ ప్రార్థనలో ఎట్టివారైనప్పటికీ మనము అడిగే ప్రతి ఒక్కదానికి కన్నీటి ప్రార్థన ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఆ కన్నీటి ప్రార్థన, నా ప్రభా మా పెదవులు స్థిరమైన బోరగా వాడబడండి ప్రభా అని చెప్పనని దేవుని అడగాలి. అడిగినప్పుడే మన పెదవుల్ని మనకు రాని ప్రార్థన కూడా యేసయ్య ఎలా పలికించాలి అని చెప్పనని వీళ్ళ నోటి గుండా నేను ప్రార్థన నేర్పించాలి అని చెప్పని తండ్రి దగ్గర విజ్ఞాపన విన్నపములు చేయాలి వీళ్ళందరూ అని చెప్పనని మనలో చేరి మనతో ప్రార్థన చేపిస్తాడు. ఒక ఆత్మ ద్వారా మనతో ప్రేరేపించబడి ప్రార్థన చేపిస్తాడనమాట. మరి ప్రియబిడ్డలారా, ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు ఇంతగా మాట్లాడాడు తెలియని కొన్ని ఎన్నో విధాలుగా ఎంతోమంది ఎన్నో రకాలుగా బిడ్డల పట్ల అసహ్యంగా మాట్లాడుకున్నప్పటికీ దేవుడు దాన్ని భరిస్తూనే ఉన్నాడు. కానీ ఈరోజు బయలుపరుస్తూ ఉన్నాడు. మరి ఇట్టి శ్రమలలో మరి నేను మరణించాను కదా మీ అందరి కోసం. ఇట్టి శ్రమల్లో ఉన్నవారు మాత్రమే పరలోకానికి సాక్షులుగా వస్తారు. కానీ శ్రమ పడేది మీరు కాదు, నేను. చూసేవారికి మీకు శ్రమలాగా కలుగుతుందే తప్ప మీకు బాధ నొప్పి కలగదు. కానీ మరణించే సమయానికి ఏ రోజు మరణిస్తారో ఆ రోజు మరణించే ముందే దేవుడు మనతో మాట్లాడతాడనమాట. దర్శనం కలిగిస్తాడంట. వాళ్ళకి మరణించే వారికి ముందే తెలియపరుస్తాడంట, బయలుపరుస్తాడంట. వాళ్ళకి భయం ఉండదు, ఎందుకంటే చూసేవారికి భయం, అది మరణించే వారికి భయం ఉండదు కాబట్టి వాళ్ళకి ముందే దర్శనం అన్ని చూస్తారు కాబట్టి ఎవరికి భయం ఉండదు. దేవుళ్ళు ఎక్కువగా లోతైన వారికి మాత్రమే ఆ మర్మాలన్నీ బయలుపరుస్తారనమాట దేవుడు. మరి ప్రియబిడ్డలారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా. తండ్రి, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, ఈ రాత్రి వేళ సమయంలోనైనా మా అందరితోటి మాట్లాడినందుకు మీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. తండ్రి ప్రభా, ఈ వాగ్దానం ద్వారా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా ఇలాగేనైనా యథార్థమైన జీవితంలో నడవడానికి కొనసాగింపడానికి నైనా సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని నా తండ్రి నీ వెలుగుతో ముట్టి నా తండ్రి ప్రభా హృదయం అనే మనోనేత్రం తెరబడండి అయ్యా, సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి యథార్థమైన జీవితంలో నడిచే ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రభా నీ కృపయు నాయన ఘనతయు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు నేను అనుగ్రహిస్తానని చెప్తున్నావయ్యా. ఎంత కృప, ఎంత ధన్యత ప్రభా. నీ కృప ఘనతనైనా ఉన్నదంటేనైనా సర్వం ఇంకా అన్నీ మా కుటుంబాల్లో ఉన్నట్టే ప్రభా. మీరుంటే అన్నీ ఉన్నట్టేనయ్యా. తెలియని బిడ్డలకు తెలియపరచండి అయ్యా. నీ నామను మహిపరచుకొని నీ నామను గణపరచుకోండి. ప్రతి ఒక్క హృదయాల్లో నీ వెలుగును నింపినైనా అపవాది ఎవరి హృదయాలనైనా నా తండ్రి బంధింపబడి ఉందనైనా ఆ హృదయాలన్నింటిలో నీ వెలుగును నింపి నీ నామను మహిపరచుకోమని మళ్ళీ ప్రార్థన చేస్తున్నానయ్యా. స్తుతి అయ్యా, స్తోత్రం నైనా. నా తండ్రి ప్రభా, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ బిడ్డలందరితోటినైనా ఎంతోమంది బిడ్డలకు నైనా ఆదరణగా నా తండ్రి ప్రభా ప్రతి దినం నైనా వీళ్ళందరితోటినైనా నా తండ్రి నా స్వరం వినిపించడానికి నా ద్వారా నీ స్వరాన్ని వినిపిస్తున్నందుకే స్తోత్రం నాయన. తండ్రి ప్రభా నీ నామన మహిమ కలుగును గాకయ్యా. నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నా తండ్రి మా ప్రార్థన నా తండ్రి ప్రభా పరలోకానికి చేరే ప్రార్థనగా దీవించి ఆశీర్వదించండి ఆయన. నా తండ్రి బహుగానైనా ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నప్పటికైనా సమస్యలన్నింటిలోనైనా నా తండ్రి తొలగించి నీ చిత్తానుసారంగానైనా ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించబడి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నాను. స్తుతి స్తోత్రం నైనా. నా తండ్రి పరలోకం నా తండ్రి ప్రభా పరలోక సంతోషాన్నైనా నా తండ్రి భూలోకంలో కూడా జరగడానికి సహాయం దయచేయండి అయ్యా. కష్టాలు నా తండ్రి ప్రభా వ్యతిరేకతలన్నీ తీసివేయండి అయ్యా. అపవాది శోధనలు తొలగించండి అయ్యా. తండ్రి తెలిసి తెలియకనైనా చేసిన పొరపాట్లన్నిటి పట్లనైనా నా తండ్రి అందరి పట్ల ఈ లోకంలో ప్రతి ఒక్క కుటుంబం పట్లనైనా వాళ్ళందరి పట్ల నా పట్ల నేను నా కుటుంబం పట్ల కూడా నా వాళ్ళందరి పట్ల కూడా నైనా నా తండ్రిని క్షమించమని వేడుకుంటున్నాం అయ్యా. మరి ఈ రాత్రి వేళ సమయంలో ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం నా తండ్రి ప్రభా. నీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటే ఎగుములకునైనా మీ నామానికే తరమవునుగా నా తండ్రి ప్రభా. మీరు తప్ప మాకు వేరే జీవితం అంటూ ఏది లేదయ్యా. యేసయ్య నామానికి మహిమ కలుగునుగా నా తండ్రి. ఆమెనయ్యా. తండ్రి స్తోత్రం నాయన.
తండ్రి ప్రతి ఒక్క గృహంలోనైనా విరిగి నలిగిన హృదయాన్ని నీకు బలిపీఠంగా అర్పించుకున్నానయ్యా ప్రభా. ఈ బలిపీఠం మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని నా తండ్రి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క గృహంలోనైనా బిడ్డల చదువుల్లో, జాబుల్లో, జీవితాల్లో దీవించండి. ఏక మనసు, ఏక ఆత్మ కలిగినైనా కుటుంబం అంతానైనా ఎవరు విడిపోకుండానైనా ఒకరికొకరు ప్రేమించుకునే మనసు ఆయన దయచేయండి అయ్యా నా తండ్రి ప్రభా. నీ జ్ఞానాన్ని, నీ జ్ఞాపక శక్తిని, వివేచన కలిగిన మనసును ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. శాంతి సమాధానం దయచేయండి. నన్ను ఎత్తమైన చరకాల వరకు సంపూర్ణమైన స్వస్థ, పరిపూర్ణమైన సంతోషాన్ని దయచేయండి తండ్రి. మీరు లేని జీవితంలో ఎవరు లేరయ్యా. ప్రతి ఒక్క కుటుంబాల్లోనైనా కట్టబడండి అయ్యా. భార్యకు భర్త, భర్తకు భార్యనైనా ప్రేమించుకునే మనసును దయచేసి నేను ఆమెను మహిపరచుకోమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం నాయన. ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు నైనా ఎంతమంది బిడ్డలనైనా గృహాలకు చేరారు, వాళ్ళ మట్టి నీకు స్తోత్రం నాయన. రాని వారు కూడా ఇంకా ఎంతమంది ఉన్నారో నాయన, వాళ్ళందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని క్షేమకరంగానైనా తీసుకొచ్చి గృహాలకు చేర్చమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఏ బిడ్డ రాలేదో ప్రభా, ఆ బిడ్డలను కూడా నైనా నీ కృపతోడుగా ఉంచి నిదానంగానైనా సంతోషంగా గృహాలకు చేరడానికి సహాయం దయచేయండి. ఏ బిడ్డని ఏ ఆపద ముట్టకుండా కాపాడండి అయ్యా నా తండ్రి ప్రభా. ఏ బిడ్డనైనా ఏ ఇబ్బందుల్లో ఉన్నారనైనా సహాయం దయచేయండి. తండ్రి అప్పుల బాధలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. చదువులు నా బిడ్డలు చదివించుకోలేకపోతున్నామని బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారిని సహాయం దయచేయండి. తండ్రి జాబుల కోసం ఎదురు చూస్తున్న వారు ప్రతి ఒక్కళ్ళనైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. జాబుల్లోనైనా చేరాం కానీ పర్మనెంట్ అవ్వలేదని బాధపడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని జాబుల విషయాలు, ఎన్ని నా తండ్రి ఎంతమంది బిడ్డలైనా ఎన్ని రకాల ట్రైనింగ్లకి వెళ్ళి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. హాస్టల్కి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డలని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. హాస్టల్లో ఉంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని రకాల జాబులు చేస్తున్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి ప్రభా. గర్భం కోసం ఎదురు చూస్తున్న వారికి నైనా సహాయం దయచేయండి అయ్యా. గర్భంలో పెరుగుతున్న శిశువులు నా తండ్రి ప్రభా మంచిగా పెరగడానికి సహాయం దయచేయండి అయ్యా. కాన్పులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా, బిడ్డ భూమి మీదకనైనా మంచి ఆరోగ్యమైన బిడ్డగానైనా వచ్చేటట్టు సహాయం దయచేయండి. తల్లి బిడ్డలు క్షేమకరంగా మళ్ళీ గృహాలకు చేరే అంతవరకు నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. వైద్యం చేస్తున్న ప్రతి ఒక్క హస్తాలు నీ హస్తములుగా మార్చినైనా నా తండ్రి, ఎంతమంది వైద్యం చేస్తున్నారో అంతమంది హస్తాలు నా తండ్రి ప్రభా నీ పరిశుద్ధమైన హస్తములుగా మార్చినైనా దేవుడి తర్వాత దేవుడు అంతటి వారి వైద్యులు అంటారు ప్రభా. అటు వైద్యం కలిగినైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యం చేయగలిగే వైద్యం కలిగిన బిడ్డలుగా దీవించండి అయ్యా. ఆశీర్వదించండి అయ్యా. హాస్పిటల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నీ హస్తముతో ముట్టి స్వస్థపరిచి నీ నామను మహిమపరచుకోండి అయ్యా నా తండ్రి ప్రభా. మీరు తప్ప ఎవరు లేరయ్యా. యేసయ్య నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా నా తండ్రి. నీ నామానికే ఘనత తెచ్చుకోండి ప్రభా. స్తోత్రం నైనా. గృహాల్లోనైనా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలైనా పక్షవాతంతోనైనా తండ్రి ప్రభా, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు నా తండ్రి ఎంతమంది బిడ్డలు వీల్ చైర్లలో ఉన్నారు ప్రభా, వాళ్ళందరినీ కృపల జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డనైనా నన్ను ఎత్తమించి అరికాల వరకు ప్రతి ఒక్క అవయవాన్ని నూతన అవయవాలకు మార్చి శక్తిని బలమును దయచేసి ఈ రాత్రి వాళ్ళ సమయంలో దర్శించి నా తండ్రి ప్రభా నా తండ్రి తెల్లవారి సమయానికి నైనా బిడ్డలందరూ లేచి నేను నడిచే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నీ నామాన్ని మహిమపరచుకొని నీ సన్నిధిలో సాక్ష్యాలుగా వాళ్ళందరూ నిలబెట్టుకోబోతున్నందుకు స్తోత్రం నాయన. ఎంతమంది సైతాన్ శోధలతో బాధపడుతున్నానైనా వాళ్ళందరిలో నీ వెలుగుతో నింపబడి సైతాన్ శోధలన్నీ వాళ్ళ నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాను యేసునామములో ఆమేనయ్య. సంఖ్యల బందీలతో నా తండ్రి ప్రభా సంఖ్యలతో బిగించి వేసిన సైతాన్ శోధలతోనైనా నా తండ్రి బిడ్డలను ఎంతమంది బిడ్డలైనా అట్లా ఉన్నారో ప్రభా, వాళ్ళ కన్నవాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారో ప్రభా, ఆ తల్లిదండ్రులు అందరూ సంతోషపడేలాగా సహాయం దయచేయండి. ఆ సైతాన్ శోధలన్నీ విడుదల కలిగించండి. చేతబడి దోషంలే కానీ ఏ దోషంలో ఉన్నప్పటికీ నా తండ్రి ప్రభా నా తండ్రి ఏ క్రియలు వాళ్ళలో ఉన్నప్పటికీనైనా వాటన్నిటి నుంచి తొలగించి నీ నామను మహిమపరచుకోమని ఆ బిడ్డలలో నీ అగ్నిని ఆత్మతో అభిషేకించబడి వారు ఎక్కడున్నప్పటికీనైనా నీ అగ్నిని ఆత్మతో అభిషేకించబడి లోకమంతా ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభా నీ పరిశుద్ధమైన వెలుగుతో నింపబడి నీ నామను మహిమపరచుకోమని వాళ్ళందరినీ నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నైనా. ప్రతి ఒక్క బిడ్డ కష్టపడుతున్న ప్రతి ఒక్క ధనం నైనా నా తండ్రి అపవాది దొంగిలించకుండా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క ధనాన్ని నా తండ్రి వాళ్ళ కుటుంబాల్లోనైనా సంతోషంగా సమృద్ధిగా నిలబడే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. సొంత పొలాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. పశువుల కోసం, జీవాల కోసం నా తండ్రి ప్రభా చేతి పనుల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. ఏమి చేయలేకపోతున్నాం, ఏం చేయాలని చెప్పని బాధపడుతున్న వారికి నైనా మంచి జ్ఞానాన్ని దయచేసి నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ఏ బిడ్డ ఏమి చేయాలనైనా నా తండ్రి నీ చిత్తానుసారంగా నైనా బిడ్డలతో మాట్లాడి దీవించండి, ఆశీర్వదించండి. జాబుల కోసం ఇంకా రాలేదని బాధపడుతున్న వారికి కూడా సహాయం దయచేయండి అయ్యా. ప్రభుత్వం ద్వారానైనా
సహాయం దయచేస్తున్న మంచి పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన వారి కుటుంబాలందరినీ నన్ను దీవించి ఆశ్రదించే వాళ్ళ ప్రయాణం అంతట్లో నీ కృపతోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలకు నైనా సహాయం అందటం లేదనైనా ప్రతి ఒక్క గృహానికి కూడా దర్శించి నా తండ్రి ప్రభ వాళ్ళ హృదయాలనైనా ప్రేరేపించబడి ఆ బిడ్డలందరూ నా తండ్రి ప్రభ మంచిగానైనా నా తండ్రి సంతోషపడే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. స్తోత్రం తండ్రి ప్రభ. ఇంకా లోన్ విషయంలో ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో ప్రభ, ఎన్ని రకాల లోన్ విషయాల్లోనైనా ఎంతమంది ఎదురు చూస్తున్నారో లోన్ విషయాల్లో కూడా సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి ఎన్ని రకాలుగానైనా నా తండ్రి చెరువులు నా తండ్రి ప్రభా, చేపల చెరువులు కానీ రొయ్యల చెరువులు కానైనా ఏ బిడ్డకి ఎక్కడ ఏ నష్టం కాకుండానైనా ప్రతి ఒక్క బిజినెస్ చేసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఏ నష్టం కాకూడదయ్యా. అపవాది ఏ బిడ్డను ముట్టుకుంటున్నాయినా ప్రతి క్షణం నేను ఆమెను మహిపరచుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రం నైనా. చేతి పనులు చేసుకుని ప్రతి ఒక్క బిడ్డను దీవించండి నా తండ్రి ప్రభా. అప్పుల బాకీలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్న తండ్రి. అక్కడ ఏ బిడ్డలు నిందల పాలై ఉన్నారో ప్రభా, నిందలన్నీ తొలగించినైనా సంతోషంగా మార్చండి అయ్యా. కన్నీటి దుఃఖమంతనైనా నాట్యంగా మార్చినైనా నా తండ్రి నీ నామను మహిపరచుకోండి అయ్యా. నూతన వస్త్రములుగా దినదినం నూతన వస్త్రములుగా మార్చండి అయ్యా. మురికి అనేది ఎక్కడ ఉండకూడదు, ఏ గృహంలో ఉండకూడదునైనా. లోకంలో ఉండాలి కానీ లోకం అనే పాపం ఏ బిడ్డ మీదకు పానీయకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచిని వేయండి అయ్యా. దొంగల భయం నా తండ్రి ప్రభా, చెడు ప్రేరేపణలతో భయపడుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి స్వస్థపరిచి నీ నామను మహిపరచుకోండి. అలాంటి భయాలు ఏమీ లేకుండానైనా ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ కంచెని వేయండి, అగ్ని కంచెని వేసి నీ నామను మహిపరచుకోండి అయ్యా. వాళ్ళ పడకల చుట్టూ కంచెని వేయండి నా తండ్రి ప్రభా. వాళ్ళ పడకలను కూడా నీ హస్తముతోటి ముట్టినైనా ప్రతి ఒక్క పడకలు నీ హస్తంతోటి ముట్టండి. ఏ పాములు, ఏ తేళ్ళు, ఏ విషపురుగులు, ఏ విష జంతువులు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రభా సహాయం దయచేయండి అయినా. ఏ బిడ్డకినైనా ఏ బిడ్డ పట్ల ఏది నీ చిత్తమని నెరవేర్చండి. ప్రతి ఒక్క వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క వాహనాలు నడిపి ప్రతి ఒక్క బిడ్డని నీ హస్తములుగా మార్చినైనా ఎక్కడ ఎలాంటి ప్రమాదాలకి గురి కాకుండానైనా సహాయం దయచేయండి అయ్యా. ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదనైనా సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రభా, మీరు మాత్రమే సహాయం చేస్తారయ్యా. నా మనం మహిపరచుకొని నా మన కనపరచుకోండి తండ్రి. స్తోత్రం నైనా. మన తండ్రి ప్రభా, ఈ రాత్రి వాళ్ళ సమయంలో పోలీస్ ఆఫీసర్లందరినీ వాళ్ళ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి అయినా. వాళ్ళందరి చుట్టూ నీ కాపుదలు ఉంచండి ప్రభా. మిలిటరీ ఆఫీసర్ కుటుంబాలు కూడా నా తండ్రి ప్రభా, మిలిటరీ ఆఫీసర్లు వాళ్ళు అందరూ నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బిడ్డలను అందరినీ నాయన నీ కాపుదలు ఉంచి నీ కృప కనికరములు ప్రతి క్షణం వాళ్ళపైన అభిషేకించబడండి అయ్యా. ఈ లోకమంతా శాంతి సమాధానం దయచేయండి. ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. ఏ బిడ్డలో ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా కాపాడండి ఆయన. తండ్రి ప్రభా, నీ నామను మహిపరచుకొని నామను గణపరచుకోండి అయ్యా. స్తోత్రం తండ్రి ప్రభా. ఇంకా కోటి విషయాల్లో ఎంతమందినైనా నా తండ్రి బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా నేను సహాయం దయచేయండి అయ్యా. నీ నామను మహిపరచుకొని నామను గణపరచుకోండి. లైవ్లు నడుపుతున్న ఛానల్ ఎన్ని రకాల ఛానల్ లైవ్లు నడుస్తున్నాయో వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఫ్యాక్టరీలు నడుపుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. రాత్రి వాళ్ళ సమయంలో పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించండి. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో చదువుల్లో జాబుల్లో జీవితాలు దీవించండి. చదువునైనా ఏ బిడ్డకి అర్థం కావటం లేదని బాధపడుతున్నారు వాళ్ళకి నీ జ్ఞానాన్ని దయచేసి నైనా మంచిగానైనా జ్ఞాపకశక్తిని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రయాణం చుట్టూ, భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. సముద్రాలపైన నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి ప్రభా. జాలర్లకు నా తండ్రి ప్రభా సముద్రాలపైకి వెళ్ళినప్పుడైనా సమృద్ధిగా చేపలు పట్టుకోవడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా రావాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నా తండ్రి నీ అగ్ని కాంచిని వేయండి. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రభా, నేను ఆమెను మహిపరచుకోండి. ఏ చీకట నా తండ్రి గాఢాంధకారంలో ఏ బిడ్డ ఉందనైనా వాళ్ళందరినీ వెలుగుని నింపి ఏ బిడ్డ ఏ అవసరతలతో ఉన్నప్పటికీ సహాయం దయచేయండి. వివాహ విషయాల్లో కూడా బిడ్డల పట్ల పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితులు ఎంతమంది ఉన్నారు, నేను వాళ్ళందరికీ సహాయం దయచేయండి. నా తండ్రి ఏ ఆర్థిక పరిస్థితులు ఏది ఉన్నప్పటికీ నేను కుటుంబంలోనైనా సంతోషాన్ని దయచేయండి అయ్యా. ఎవరిని ప్రేరేపిస్తావో ఏ విధంగా చేస్తావో నేను బిడ్డలకు సహాయం అందే భాగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరిని నీ నామను మహిపరచుకోండి. ప్రతి ఒక్క కుటుంబంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి నీ నామను గణపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క సంఘంలోని సన్నిధిలో సాక్షులుగా బిడ్డలందరూ నిలబడాలి. అటు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎక్కడికి వెళ్ళినప్పటికీ నైనా జయవీరుడిగా వాళ్ళకి ముందరు నైనా నా తండ్రి జయాన్ని పొందుకొని వచ్చేవారుగా దీవించండి, ఆశీర్వదించండి. వెళ్ళే ప్రతి ఒక్క పనుల్లోనైనా నీ నామను మహిపరచుకోండి. నా తండ్రి ప్రభా, నా తండ్రి వ్యవసాయదారులనైనా చేస్తున్న ప్రతి ఒక్క పని చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. తండ్రి స్తోత్రం నాయన. చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ నైనా తల్లి గర్భం పడిన బిడ్డ కానించి నైనా నా తండ్రి ఉదయం వచ్చిన బిడ్డల వరకు నైనా ప్రతి ఒక్క బిడ్డను నైనా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ ఎగ్గి కంచెని వేసి కాపుగా ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి యవనస్తులను నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని మళ్ళీ ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభా, వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి, వితంతులు జ్ఞాపకం చేసుకోండి. ఒంటరితనంలో ఎంతమంది బిడ్డలు ఉన్నారన్న ఒంటరితనంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకునైనా నీ కృపా కాపుదలు తోడుగా ఉంచండి. అనాథలో సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి మెండారుగా దీవించి ఆశీర్వదించండి.
ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అనాథ శరణాలయాలు నాన్న ఎక్కడెక్కడ ఎంతమంది జరుపుతున్నారు నాయన, వాళ్ళందరికీ సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. అనాథలందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వికలాంగులు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నడు రోడ్ల మీద ఎవరు ఎలాంటి అనాథలు ఉండకూడదు నాయన, వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. స్తుతి అయ్యా, స్తోత్రం నాయన, స్తుతులకు పాత్రుడా, స్తోతారకుడా నీకు వందనములయ్యా. రాజా మీకు వందనములయ్యా. నా తండ్రి ఏ బిడ్డ కూడా నాయన ఏ చెడు వినకూడదు, ఏ చెడు మాట్లాడకూడదు, ఏ చెడు చూడకూడదు నాయన. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కళ్ళు నీతి మార్గంగా నడవడానికి సహాయం దయచేయండి. ఏక మనసు ఏకాత్మ కలిగిన లోకమంతా ఒకరికొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. దైవ సేవకులు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కళ్ళనైనా ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్క సంఘం అభివృద్ధి పొందాలి, ప్రతి ఒక్క సంఘంలో నేను ఏక మనసు కలిగి జీవించాలయ్యా. అటు కృపను దయచేయండి. నీ నామను మహిమపరచుకొని, నీ నామను గణపరచుకొని నా తండ్రి ఎక్కడెక్కడ సువార్త అందటం లేదో అక్కడ అందటానికి సహాయం దయచేయండి. ఏ గ్రామంలో సువార్త అందటం లేదా ఆ గ్రామాల్లో కూడా సువార్తనైనా అందించే భాగ్యం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క గృహంలో నీ సువార్త వినపడి ప్రతి ఒక్క గృహంలో వెలుగుతో మాత్రమే నింపబడాలయ్యా. ఏ బిడ్డ ఎలాంటి ప్రమాదాలను నేను ఎదురుకాకుండా నేను ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచెను వేయండి, నీ అగ్ని కంచెను వేయండి. నీ నామను మహిమపరచుకొని ప్రతి ఒక్క బిడ్డ చేస్తున్న ప్రతి ఒక్క పనుల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. సైతాన్ని ఎక్కడ ముట్టకుండా కాపాడండి. నీ నామను మహిమపరచుకొని, నీ నామను గణపరచుకోండి. ఘనత మహిమ ప్రభా మీకు చెల్లించుకుంటున్నాయినా నా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాం. మీ రాత్రి సమయంలోనైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ గృహం చుట్టూ కాపుదలు ఉంచినైనా దేవతలు కావులుగా పెట్టినైనా తెల్లారి నిద్రలేసినైనా ఏ బిడ్డ నా తండ్రి ప్రభా ముందుకు అడుగు వేస్తుందో వాళ్ళ అడుగులు కంటే ముందరనైనా జయవీరుడిగా మీరుండి మెట్టగా ఉన్న మార్గాలను సరళం చేసిన అతని మార్గాలు తెరవబడండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా. ప్రతి ఒక్క దాంట్లోనైనా పనుకున్న, కూర్చున్నా, తిన్నా, తాగినా నా తండ్రి ప్రతి క్షణం ప్రభా నీ కృప సంధి సహవాసం ప్రతి ఒక్క బిడ్డ తోడించండి. ఏమి తిన్నా, ఏమి తాగినా ఏ విష పదార్థంగా కడుపులో పోకూడదునైనా, ఏ విషపు శ్వాసం ఏ ముక్కల్లోకి పోకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి నేను స్వచ్ఛమైన బలంను శక్తిని ఇచ్చే ఆహారంగా కడుపులోకి వెళ్ళడానికి సహాయం దయచండి. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. బిడ్డలు నా తండ్రి ప్రభా ఇంకా తల్లిపాలకి ఎంతమంది బిడ్డలనైనా తల్లిపాలకి నాయన శ్రేష్టంగా లేకుండా నాయన బాధపడుతున్నారు ప్రభా. బిడ్డలందరికీ తల్లిపాలు శ్రేష్టంగా అందటానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలి ప్రభా. నన్ను ఎత్తమించారు ఎవరు సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషంతో జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఏ బిడ్డ ఏ ఇబ్బందులు ఉన్నప్పటికైనా ప్రతి ఒక్క బిడ్డ మొర ఆలకించే తండ్రి నీవయ్యా. నా తండ్రి వాళ్ళందరినైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. రాత్రి వాళ్ళ సమయంలో ఎంతమంది భయపడుతూ జీవిస్తున్నారు, రాత్రి వాళ్ళ సమయంలో నిద్రపోవాలంటే భయపడుతున్నారు నాయన. వాళ్ళందరికీ నీ సన్ని తోడించి సహాయం దయచేయండి. నీ వెలుగును నా తండ్రి కాపుదల నుంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వివాహం చేసుకోలేకపోతున్నాం అని మా బిడ్డలకు అని చెప్పని బాధపడుతున్నాం. ప్రతి ఒక్కళ్ళకు కూడా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ సమయంలో నూతన కార్యాలు ఎన్నైతే మొదలుపెట్టినారో వాటన్నిటిలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి. రేపు ఉదయకాల సమయంలో కూడా నా తండ్రి ప్రభా భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. సముద్రాలపైనకి వెళ్తున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. రేపు ఉదయకాల సమయంలోనైనా పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. నూతనంగా జరుపుకుంటున్న ప్రతి ఒక్క శుభకార్యాల్లో నీ కృప తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభా ఈ రాత్రి వాళ్ళ సంబంధించిన తండ్రి ప్రభా మీరు వచ్చి రాకుండా ఎత్తబడి గుంపులో ఉన్నంతవరకునైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నా ప్రతి ఒక్క బిడ్డలోకినైనా సహాయం దయచేసి నీ నామను మహిమపరచుకోమని, నీ నామను గణపరచుకోమనైనా ప్రతి ఒక్క బిడ్డనైనా ఒక్క బిడ్డ ద్వారా వేల కుటుంబాలు సాక్ష్యాలుగా నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రంనైనా. ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క బిడ్డ హృదయం నిండా పట్టజాలని సంతోషంతో నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రంనైనా. నా తండ్రి ప్రభా మీరు వచ్చి రాకుండా ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాంచెను వేసి కాపుగామని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోనైనా ప్రార్థించి అడిగి పొందుకుని మా ప్రిపేర్లోకి మా తండ్రి ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.